నేను ఎప్పుడు కూడా అనేది ఏంటంటే నేను ఏదో పార్టీ పని చేసేస్తున్నానని నేను నాకు ఇచ్చిన బాధ్యతను నేను చేస్తున్నాను అనేది నేను అనుకుంటా. సో ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్ అండ్ డెఫినెట్లీ కంటిన్యూ. హౌ మెనీ నంబర్స్ ఆర్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ పార్లమెంట్ నౌ ఫ్రమ్ బీజేపీ? అంటే ఇవాళ ఆల్రెడీ మాకు మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు అన్నారు మోర్ దెన్ 12 ఇస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో దట్ ఈస్ వాట్ వి ఆల్ ఆర్ వర్కింగ్ ఫర్. అండ్ ఏం చెప్పి అడుగుతున్నారు? రోడ్లు రామ మందిరం అని చెప్తున్నారా, ఇంటింటికి అక్షంతలు వచ్చినాయని చెప్పి అడుగుతున్నారా, ఏం చెప్పి అడుగుతున్నారు? అంటే ఇవాళ వై యు ఆర్ ఎక్స్పెక్టింగ్ 12 నంబర్ ఫ్రమ్ తెలంగాణ? ఏం చేశారు? వై నాట్ వై అని అడుగుతున్నారు. అదే వై నాట్ అని నేను అడుగుతున్నా. ఏం చేశారు బీజేపీ అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ యావత్ ఇవాళ ఈ ఎలక్షన్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ. ఒకటి గుర్తుంచుకోండి, దిస్ ఎలక్షన్ ఇస్ ఫర్ తెలంగాణ. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ 12. గతంలో ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ ఆ నంబర్ అనేది అచీవ్ చేయలేదు. అంటే ఇవాళ 2 నుంచి 303కి వెళ్ళగలిగిన వాళ్ళం. ఇవాళ ఇక్కడ 4 నుంచి ఇవాళ మీరు ఎమ్మెల్యేలే చూసారు, 3 నుంచి 8కి వెళ్ళాం. సో 4 నుంచి 12కి ఎందుకు రాలేమని మీరు అనుకుంటున్నారు? సో డెఫినెట్గా మేము వస్తాం. ఇవాళ ఈ ఎలక్షన్ జరిగేది దేశం కోసం. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మీరు చెప్పండి, హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ అదర్ దెన్ నరేంద్ర మోదీ గారు? ఇటు మా నుంచి హీ ఈజ్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్. సరే కాదు, ప్రతిపక్షాల నుంచి ఇంకొకళ్ళు ఎవరో మీరు చెప్పండి. వాట్ ఈస్ ఇట్ దట్ దే కెన్ డూ మీరు చెప్పండి. వాట్ ఈస్ ఇట్ దట్ వీ హ్యావ్ డన్ అనేది ఆ రిపోర్ట్ కార్డ్ ఇస్ దర్. ఫర్ ద లాస్ట్ 10 years మేము ఏం చేసాం అనే రిపోర్ట్ కార్డ్ ఉంది. సో అవతల వాళ్ళు ఏం చేస్తారు అనేది లెట్ అట్లీస్ట్ వాళ్ళ ఎజెండా ఏంటి అనేది పెట్టమనండి. దట్ ఈస్ ఎనఫ్. వాళ్ళ రిపోర్ట్ కార్డ్ ఎట్లాగో వీ హెవ్ సీన్ 70 years ఆఫ్ దర్ ఫెయిలియర్ కార్డ్ వీ హెవ్ సీన్. నేను అనేది మీ ఎజెండా ఏంటి, ఇండియా అలయన్స్ ఒక ఎజెండా ఏంటి అనేది అట్లీస్ట్ మీరు పెట్టండి. మీ దాంట్లోంచి ఎవరో ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఏంటో మీరు పెట్టండి. 70 సంవత్సరాల్లో చేయలేని అప్పుని బీజేపీ పార్టీ మాత్రం కేవలం ఈ 10 సంవత్సరాల్లోనే చేసేసింది అంటున్నారు. ఇవాళ అనేవాళ్ళు చాలా రకాలు మాట్లాడతారు. ఎందుకంటే ఎవ్రీ ఎలక్షన్, ఇప్పుడు నేను ఒకటి మాట్లాడతా, ఏ ఎలక్షన్ అన్నా వచ్చిందనుకోండి, ఒక స్టేట్ ఎలక్షన్ లేకపోతే ఇంకోటి వస్తే కొత్తవి పుట్టుకుంటూ వస్తాయి. అంటే అవార్డు వాపసీ గ్యాంగ్లో లేకపోతే టుకుడే గ్యాంగ్లో ఏదో ఒకటి కొత్త ఇష్యూస్ వస్తాయి. తర్వాత ఆఫ్టర్ దట్ ఎలక్షన్ ఇస్ ఓవర్ అసలు దాని గురించి ఎక్కడా కూడా ఏమీ మాట్లాడరు. ఇవాళ కొత్త ఇష్యూస్ తీసుకొచ్చి ఇంకోటి ఇవాళ రైతుల చట్టాలు లేకపోతే ఇంకోటి ఇవన్నీ మళ్ళీ తీసుకొచ్చి చేసే ప్రయత్నం. నా క్వశ్చన్ ఇస్ స్ట్రైట్. నేను మిమ్మల్ని అడిగింది ఒకటే. ఇవాళ భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ ముందు పెట్టారు ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఇప్పుడు దాకా మీ ఫెయిలియర్ కార్డ్ మేము చూసాం. వీ హెవ్ సీన్ దర్ రిపోర్ట్ కార్డ్. వాళ్ళ ఫెయిలియర్ కార్డ్ వీ హెవ్ సీన్. అంటే వాళ్ళ అవినీతి కానివ్వండి ఇంకోటి కానీ పంచభూతాలను వదలకుండా చేసినాయని మనం చూసాం. ఇప్పుడు కొత్తగా ఇండియా అలయన్స్ అని వచ్చారు కదా, ఈ ఇండియా అలయన్స్లో మీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఏంటి, మీ ఎజెండా ఏంటి? బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఇట్ కమ్స్ టు ద నేషన్కి ఒక ఎజెండా ఉండాలి. అంటే సూటిగా నన్ను ఒక ప్రశ్న అడిగినవని, స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల్లో గుండు సూది నుండి హెలికాప్టర్ ఏరోప్లేన్స్ వరకు తయారు చేసి ఐఐటీస్ నేషనల్ హైవేస్ వేసినటువంటి కాంగ్రెస్ పార్టీని అంత ఈజీగా తీసిపడేయడానికి గల కారణాలు ఏంటి? ఇవాళ 70 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చేయని అప్పుని బీజేపీ కేవలం 10 సంవత్సరాల్లో చేస్తున్నప్పటికీ కూడా ఎలా సమర్థించుకుంటారు మీరు? అంటే నేను ఈజీగా తీసి పడేస్తున్నాను నేను అన్నట్లా. నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇదే రాజీవ్ గాంధీ గారు హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్, ఆయన అన్నది ఏంటంటే మనం 100 రూపాయలు ఇస్తే 15 రూపాయలు మాత్రమే కింద చేరుతుంది, 85 రూపాయలు ఇస్ గోయింగ్ ఏ రకంగా వేరే పక్కదారి పడుతుంది అనేది మాట్లాడారు. నిర్భయంగా ఒప్పుకున్నాడు కదా. అందుకని నేను చెప్తున్నా ఆ 85 రూపీస్ ఏదైతే 100లో 85 రూపాయలు మీరు ఏమేం చేస్తున్నారు అనేది క్లియర్ కట్ గా దట్ ఈస్ వాట్ ఇట్ షోస్. అంటే ఆయన ఉన్న కాలంలో కనీసం 2G రాలేదు, ఆయన ఉన్న టైంలో 2G కూడా రాలేదు. వి ఆర్ ఇంటూ 5G నౌ టెక్నాలజీ, వి ఆర్ యూజింగ్ ఇట్ ఎనీవే వి ఆర్ యూజింగ్. ఆయన టైంలో ఆ టెక్నాలజీ లేదు, ప్రతిదీ మాన్యువల్ ఉండే కాబట్టి సరిపోయింది. వీఆర్ యూజింగ్ టెక్నాలజీ కాబట్టి ఈ టెక్నాలజీలో కూడా ఎక్కడా కూడా అవినీతి జరగకుండా ఉండాలి అనే ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని మనం మాట్లాడుతున్నాం. కానీ గత ప్రభుత్వాలన్నీ ఏం చేసినాయి, ఇప్పటికీ కూడా మీరు ఎక్కడా కూడా డైరెక్ట్గా వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు లబ్ధిదారులకి, మాకు ఇవ్వండి అన్న ప్రభుత్వాలు కూడా మనం చూసాం. ఎందుకంటే వాళ్ళు కమిషన్ రావట్లేదని. సో నేను అనేది ఏంటంటే ఇవాళ జరిగిన స్కామ్స్ కనుక మనం చూసుకుంటే ఇవన్నీ వాట్ ఎవర్ స్కామ్స్ ఇప్పుడు దాకా మనం అన్నాం A to Z ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అన్ని స్కామ్స్ జరిగినాయి అనేది మనం మాట్లాడుకుంటాం. సో ఈ స్కామ్స్ అన్నీ జరిగినప్పుడు చూస్తే డెఫినెట్గా ఇవాళ భారతదేశం షుడ్ హ్యావ్ బీన్ అ డెవలప్డ్ కంట్రీ, బట్ వీఆర్ స్టిల్ టాకింగ్ ఇన్ లైక్ ఇట్ ఇస్ స్టిల్ డెవలపింగ్ అని మాట్లాడుతాం. అందుకనే దీనికి కారణం ఏంటి అని అంటే ఆ పొలిటికల్ విల్, ప్రాపర్ పొలిటికల్ విల్ ఒక ఫ్యామిలీ కోసమే కాకుండా దేశం కోసం ఆలోచించుంటే బాగుండేది అనేది. అందుకని నేను అన్నా దట్ ఈస్ అ ఫెయిలియర్ కార్డ్. ఈజీగా తీసిపడడం డెఫినెట్గా ఇవాళ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు ఈ పార్లమెంట్లో చాలా మంచి చట్టాలు జరిగినాయి, దాన్ని ఎవరూ కాదనట్లేదు. కానీ ఇక్కడ అన్నిటికన్నా ప్రయారిటీ ఏమైందంటే ఒక ఫ్యామిలీ వాజ్ ద ప్రయారిటీ రాదర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు టెల్. మాట్లాడుకుంటూ ఈ రామ మందిరం వచ్చేదా నంబర్స్ కనుక లేకపోతే అని అన్నారు. నిజంగానే ఆ గెలుపు బీజేపీ ఖాతాలో ఉంటుందా, కాంగ్రెస్ ఖాతాలో కూడా ఉంటుందా? ఆ రోజు ప్రైమ్ మినిస్టర్
పివి నరసింహారావు కనుక ఆ టైంలో ఆ డెసిషన్ తీసుకొని ఉండకపోయి ఉంటే ఈరోజు బీజేపీ అంత విజయకేతనం ఎలా ఎగరేసేది రామ మందిరం విషయంలో? అంటే ఇదే కలిసికట్టుగా వాళ్ళకి కూడా చిత్తశుద్ధి ఉండింది కదా. వాళ్ళకి చిత్తశుద్ధి ఉండుంటే ఒక మాట నేను అడుగుతా, ఇవాళ వై డెంట్ దే గో పార్టిసిపేట్ అండి రామ మందిరం దీంట్లో ఎందుకు పార్టిసిపేట్ అంటే మీరు రాజకీయ పరంగా వాడుకుంటున్నారు. రామ మందిరం కంప్లీట్ అవ్వకన్నా ముందే టెంపుల్ ఇంకా 1 year ఉంది ఇంకా బిల్డ్ చేయడానికి. ఎందుకు రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ వేర్ ద లాయర్స్ హూ వేర్ ఫైటింగ్ అగేన్స్ట్ రామ్ మందిర్ దర్? అది చెప్పండి ఆన్సర్. దట్ ఈస్ వన్. ఆ ఒక్క ఆన్సర్ చెప్తే చాలు. ఎందుకు నీ పార్టీకి సంబంధించిన లాయర్లు రామ మందిరం అక్కడ నిర్మాణం అవ్వద్దు, అక్కడ ఇదే ఉండాలి అని చెప్పి వై వే దే ఫైటింగ్ దట్ కేస్? అంటే ఆ విషయం నాకైతే తెలియదు కానీ అంటే బట్ రామ మందిరం అయితే ఇంకా బిల్డింగ్ వాళ్ళ చిత్తశుద్ధి ఏంటో మీరు చెప్పండి. నేను అనేది అది, వాళ్ళ చిత్తశుద్ధి ఏంటి? సో కాంగ్రెస్ ఏ రకంగా ఖాతాలో ఏం వేసుకుంటుంది అని అంటే, కాంగ్రెస్ అలా కూడా ఎప్పుడూ కూడా ఏ రకంగా మెజారిటీ పీపుల్కి వ్యతిరేకంగా ఊరినే మైనారిటీలకి అపీజ్మెంట్ చేసుకుంటే వాళ్ళని ఓటు బ్యాంక్గా ఇది చేసుకుంది తప్ప ఇట్ నెవర్ ట్రై టు డూ సంథింగ్ ఫర్ దమ్. ఇవాళ నేను ఒకటి, ఇప్పుడు షాబాను కేసు ఉంది. షాబాను కేసులో ఏంటి, తను భరణం కోసం ఇవాళ కోర్టుకు వెళ్ళింది. కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఇవాళ ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దాన్ని అమలు చేయలేదు? ఎందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ పర్సనల్ లా బోర్డుకు సంబంధించిందే ఎందుకు దాన్నే ఇది చేస్తామని ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారు మీరు చెప్పండి. అంటే ముస్లిం మహిళలు పెళ్ళైన మరుసటి రోజు నుంచి కూడా వాళ్ళు దే ఆర్ నెవర్ కాన్ఫిడెంట్. ఏ రోజు ఎక్కడ ఎప్పుడు ట్రిపుల్ తలాక్ చెప్తారు అనే ఒక భయంతో బతికిన వాళ్ళకి నువ్వు కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా వాళ్ళని ఓటు బ్యాంక్గా వాడుకుని పర్సనల్ లా బోర్డు ఏది చెప్తే అది చేద్దాం అనే దీన్ని ఉన్నప్పుడు, సో దిస్ షోస్ వాళ్ళని ఏ రకంగా ఇవాళ ఓట్ బ్యాంక్గా ఎవరిని వాడుకున్నారు ఏంటి అనేది. అందుకని నేను చెప్తున్నా, వెన్ యూ కంపేర్ బోత్ ఆఫ్ దెమ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇవాళ యూ కెనాట్ కంపేర్ కాంగ్రెస్ విత్ ద వర్క్ దట్ హెస్ బీన్ డన్. రైట్. మాధవి గారు సూటిగా అడగాలంటే మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు అని అంటే ఏం చెప్తారు? చాలా మంది ఉన్నారని. ఒకళ్ళ పేరు చెప్పాలి అని అంటే? ఒకళ్ళ పేరు చెప్పాలంటే ఇప్పుడు నేను వాజ్పేయి గారు అంటే నాకు ఇష్టం, అమిత్ షా గారు అంటే ఇష్టం, నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టం, వెంకయ్య నాయుడు గారు అంటే ఇష్టం. ఏంటంటే వై నరేంద్ర మోడీ అంటే ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారు సో సెల్ఫ్లెస్. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎంతమంది అట్లీస్ట్ మన దేశంలో మనం చూసాం ఎంతమంది వే ట్రైంగ్ టు పుల్ హిమ్. ఎన్ని మాటలు పర్సనల్ అటాక్స్ ఎన్ని చేసినా కూడా ఆయన ఏదైతే అనుకున్నారో హీ సో ఫోకస్డ్ టువర్డ్స్ ఇట్, నథింగ్ పుల్డ్ హిమ్ డౌన్. సో దట్ ఈస్ వాట్ ఐ లైక్ హిమ్. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నచ్చిన నాయకుడు ఎవరు లేరా మీకు? కాంగ్రెస్ నుంచి ఐ డోంట్ లైక్ ఎనీబడి. ఓకే, మరి అంత కట్టర్ బీజేపీ ఉండాల్సిన అవసరం లేదు మేడం. కట్టర్ అని కాదండి. సి దేర్ మైట్ బి ఫ్యూ లీడర్స్ అంటే కొంచెం ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎవరిని ఉంటారేమో కానీ బట్ లేదు. ఫైనల్గా లిక్కర్ స్కామ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ మన రాష్ట్రాన్ని గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దీన్ని నిజంగానే అంటే కారు బారు సర్కార్, నేను కార్ బార్ సర్కార్ అంటున్నారు. కారోబార్లు చేసుకునే సర్కారు కారు బారు సర్కారుగా చేశారు దీన్ని. కారోబార్లు అంటే దందాలు ప్లస్ బార్ని. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగానే ఎక్కడ చూసినా సరే ఆ రోజు ఏంటంటే దేనికి ఇచ్చిన ఇంపార్టెన్స్ అని అంటే ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ లిక్కర్. ఎక్సైజ్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాల. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ని మర్చిపోయి ఎక్సైజ్ అండ్ ప్రమోషన్గా చేశారు. దీనికి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఇంకొకరు అక్కర్లేదని కూడా ఆ రోజు చెప్పాను. సో ఇట్ క్లియర్లీ షోస్ దట్ వీళ్ళు కాన్సన్ట్రేషన్ వాజ్ దట్. అండ్ వెరీ సాడ్ దట్ బీయింగ్ అ లేడీ ఆవిడ ఇది బిజినెస్ పరంగానో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదో చేద్దాం అనుకున్నాం వేరే స్టేట్కి వెళ్ళి ఎక్సైజ్ పాలసీ గురించి అక్కడికి వెళ్ళి కిక్ బ్యాక్స్ ఇచ్చి ఇంకోటి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఐ రియల్లీ అంటే ఇప్పుడు పేరు కూడా ఛార్జ్ షీట్లో ఉంది కాబట్టి ఐ రియల్లీ ఫీల్ డెఫినెట్లీ దేర్ ఇస్ సంథింగ్. అదర్వైజ్ ఎందుకు పేరు ఉంటుంది ఛార్జ్ షీట్లో ఉండదు. సో డెఫినెట్గా వాళ్ళ పాత్ర ఉంది అనేది దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అండ్ పాత్ర ఉంటే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. డెఫినెట్లీ దే హ్యావ్ టు టేక్ యాక్షన్. రైట్. థ్యాంక్ యూ మాధవి గారు. ఏదైనా న్యాయమే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇచ్చిన విలువైన ఈ సమయానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.